తలకి కాదు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక ఏదైనా కూడా ఏ సమస్యకైనా ఇప్పుడు మనం చిన్న చిన్న కొట్లాట చూసుకుంటేనే ఒక పెద్ద మనిషి వచ్చి చెప్తే వింటాం. ఇలా ఇరు దేశాల మధ్యలో ఏదో ఒక సాంప్రదింపులు ఉండాలని చెప్పి ట్రంప్ గారు చెప్పినటువంటి మాట గౌరవిస్తూ ఇలా రెండు దేశాల మధ్యలో యుద్ధం అనేది ఆపేసిరు. నరేంద్ర మోడీ గారు ఎందుకు ఆపేసిరంటే దేశంలో ఆర్థిక వ్యవస్థను అన్ని కూడా ఇలా ఇబ్బందులు కలగద్దు, ప్రజలకు ఎలాంటి భయభ్రాంతులు కలగద్దు అని చెప్పి తీసుకున్నారు. అదేవిధంగా ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఏం చేసిందండి, సాయంత్రం పూట మళ్ళీ దొంగ దాడి అటాక్ చేసే గిట్ట అప్పుడు సాధారణ ప్రజల ఇళ్ల మీద చేస్తే నలుగురు వాళ్ళు చనిపోయారు, నలుగురు ఇండియన్ ఆర్మీ చనిపోయారు. వీళ్ళు చనిపోయినా కూడా వాళ్ళకు విశ్వాసం లేనటువంటి వాళ్ళు చదువుకొని మూర్ఖులు పాకిస్తాన్ వాళ్ళు. వాని మనసు అంతా వాని మైండ్ అంతా ఎప్పుడు ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తుంది తప్ప అలా వారి దేశం పైనటువంటి ఆర్థిక వ్యవస్థ మా దేశం పరిస్థితి ఇట్లయింది ఏంటని చెప్పేసి ఆలోచన ఉండదు వాళ్ళకి. వీళ్ళు ఏమైనా కూడా ఇండియన్ గవర్నమెంట్ ఒకటే చెప్పింది, మీ దగ్గర నుంచి బుల్లెట్ వస్తే మా దగ్గర నుంచి బాంబులు వస్తాయని చెప్పేసి హెచ్చరించింది. కంపల్సరీ వారు ఒక్క బుల్లెట్ వచ్చినా కూడా ప్రజలు నరేంద్ర మోడీ గారు ఇండియన్ ఆర్మీ మొత్తం వారి పాకిస్తాన్ మొత్తం శ్మశానం చేస్తుంది. ఎందుకంటే మన మిలిటరీ అంత స్ట్రాంగ్ ఉంది. ఇవాళ భారతదేశం మీదకి రావాలంటే వాళ్ళకి వనకూడుతుంది. ప్రపంచ దేశాలు అటువంటి భయపడుతుంది. ఇప్పుడు చూసుకుంటే గిట్ట నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్పీచ్ చూసి దేశాలన్నీ అప్రిషియేట్ అయిపోయినాయి. ఇంత ఇండియన్ ఆర్మీ ఇంత స్ట్రాంగ్ గా అని చెప్పేసి అర్థమైంది. ఇలా పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎన్నో చెప్పుకుంటే ఓడిపోయిన వాళ్ళు డబ్బా ఎక్కువ ఉంటది. ఇలా అక్కడ దేశ ప్రజలే వాళ్ళను మా ప్రధాని ఏం చేస్తుండు, మా రక్షణ శాఖ మంత్రి ఏం చేస్తుండు అని చెప్పేసి ఆ ప్రజలే వాళ్ళ మీదకి తిరగబడి దాడులు చేసిన పరిస్థితి చూసినాం మనము. చేతగాక అక్కడ ఉన్నటువంటి 3,000 మంది ఆర్మీ జవాన్లు చేతగాక మేము ఇండియా చేతిలో మేము ప్రాణాలు పోయి చచ్చిపోతామని చెప్పేసి చేతగాక 3,000 మంది ఆర్మీ జవాన్లు వాళ్ళ దేశం జవాన్లు రాజీనామా చేసిపోయారు. వీళ్ళు ఎవరిది విజయం ఇవ్వాలా? భారతదేశం విజయం. భారతదేశం కొట్లాటకు ఎన్నికకపోదు, విజయం భారతదేశంలో ఉంటుంది. ఎందుకంటే 1971లో కూడా యుద్ధం మనమే గెలిచినాం, ఇప్పుడు కూడా యుద్ధం మనమే గెలిచినాం. ఇప్పుడు ట్రంప్కి ఏం అవసరము? ట్రంప్ భారతదేశం యొక్క విధి విధానాల మీద ఎందుకు ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది చర్చ ఏంటంటే ట్రంప్కి ఏంటంటే ఈ రెండు దేశాలు కొట్లాడుకోవాలి. పాకిస్తాను ఇలా రెండు దేశాల మధ్య కొట్లాడుకున్న తర్వాత పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ దెబ్బైనది కాబట్టి మేము పాకిస్తాన్ దేశంకి అప్పివ్వాలి. మళ్ళీ అప్పిస్తే గిట్ట ఏం చేస్తారు, మళ్ళీ అదే డబ్బులతో వాళ్ళ దగ్గర నుంచి ఈ బాంబు కానీ ఇలా గన్స్ కానీ అవన్నీ కూడా మళ్ళీ మేము కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి సంకల్పంతో వాళ్ళు ఏం చేస్తారంటే దాడిని మీద వాళ్ళు అది చేస్తున్నారు. ఇలా ఎందుకంటే ఇలా వాళ్ళు ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్ అప్పులుంది. ఇలా మళ్ళీ అప్పు తీసుకోవాలని కూడా వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవాలి కాబట్టి తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ ఎక్విప్మెంట్స్ కొనాలి కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ కాల్పుల విరమణ అనేది దీనిలో మరి మోడీ గెలిచినట్ట, ట్రంప్ గెలిచినట్ట లేదా పాకిస్తాన్ వాళ్ళు గెలిచినట్ట? ఇండియా గెలిచింది. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలని ఇలా మిలిటరీ స్థావరాలని వాళ్ళందరినీ కూల్పేచింది భారతదేశం. ఇలా వాళ్ళ విమానాలు కూలిపోయినాయి, ఇలా అన్ని కూలిపోయినాయి కాబట్టి భారతదేశం విజయం సాధించింది. ఇలా ఎందుకంటే ఇలా మన దేశంలో కొన్ని సాంప్రదాయాలు ఇలా గౌరవించే దేశం ఇలా భారతదేశం అంటే. ఇలా అందుకే వాళ్ళు ఏం చేసి ఇలా భయపడి ఇలా ఏం చేసినారు, మేము గెలిచినామని చెప్పేసి దొంగసాటు ర్యాలీలు తీస్తున్నారు తప్ప ఇలా భారతదేశం యుద్ధంలో గెలిచింది. ఎవరి విమానాలు కూలిపోయినాయి, ఎవరి స్థావరాలు ధ్వంసమైనాయి. లాహోర్ అయితే స్టేడియం చూసినా, నిన్న ఒక ఫోటో చూసినా నేను, స్టేడియం మొత్తం తుక్కు అయిపోయింది. ఇలా మన భారతదేశానికి ఆస్తి నష్టం జరిగిందా? జరగలేదు. కాబట్టి కంపల్సరీ పాకిస్తాన్ ఓడిపోయింది. యుద్ధంలో భారత గెలిచింది, ఎప్పటికి కూడా భారతే గెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మన వాణిజ్య పరంగా ట్రంప్ కి లాభం కాబట్టే మన దేశంలో ఇన్వాల్వ్ అయింది అంటే ఏం చెప్తారు? వాస్తవం అది. ఇప్పుడు ఇందాక చెప్పిన విషయం అదే. ఎందుకంటే వాడు ఇరు దేశాలు కొట్టుకుంటే గట్ట మా దగ్గరికి వస్తారు అని చెప్పేసి పాకిస్తాన్కి అయితే ఆర్థిక వ్యవస్థ మొత్తం సున్నా, వాళ్ళకు తినడానికి తిండి లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ పోయి మళ్ళీ ప్రపంచ బ్యాంకులు చుట్టూ దింపి తిరిగి మళ్ళీ వాళ్ళని అప్పులాడుకోవాలి. కాబట్టి కంపల్సరీ వీళ్ళ మీద యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ చేయాలని చెప్పేసి మా దగ్గరికి రావాలని సంకల్పంతో వారు అది చేసిరు అంతే. ఓకే, ఇప్పుడు చైనాకు సుంకాలు తగ్గించారుగా సుంకాలు? అవునవును, చైనాకు సుంకాలు తగ్గించారు. అటు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్న పరిస్థితి. అవును, ఇటు పక్క ఏమో చైనా, మనకేమో రష్యా. ఇదంతా ఎట్లా చూడొచ్చు? ఇలా చూస్తే వాళ్ళు పాకిస్తాన్ పరిస్థితి, బలూచిస్తాన్ రెండు దేశాలుగా ఏర్పడ్డది. వాళ్ళే బలూచిస్తాన్ వాళ్ళు మొత్తం వాళ్ళ పాకిస్తాన్ ఉన్నటువంటి ఆర్మీని మినిమం ఒక దగ్గర ఒక 150 మందిని చంపేసారు. వాళ్ళు 100 మందిని చెప్తున్నప్పటికీ కూడా 150 మందిని చంపేసారు. చంపేసి ఏం చేసినా పాకిస్తాన్ రాబోయే రోజులలో శూన్యం అయిపోతుంది. మనం కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కూడా భారతదేశం స్వాధీనం చేసుకుంటుంది.
ఇప్పటికైనా మీ దగ్గర ఏం లేదు, చేసేది మీరు కాశ్మీర్ ని తిరిగి మాకు ఇవ్వడం తప్ప ఇంకేం లేదని చెప్పి నరేంద్ర మోడీ కూడా చెప్పారు. అదేవిధంగా చైనా కూడా అర్థమైపోయింది, పాకిస్తాన్ ఉత్తర దేశం దీంతో పెట్టుకుంటే మనం ఇండియా లాంటి దేశంతో ఆర్థికంగా ఉన్నాం, ఆర్థిక వ్యవస్థలో అన్ని విధాలు పాల్గొన్నాం కాబట్టి వీళ్ళకు కూడా మేము పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాం, ఇండియాకు మాకు సంబంధాలు దిగిపోయి అలా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పి చైనా వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, ఏ దేశాలు సపోర్ట్ చేస్తలేరు. ఇలా భారతదేశం కంపల్సరీ అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ దేశం కాబట్టి విజయం సాధించింది.